భయ్య నాకైతే ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ట్రైలర్ చుట్టాకి వెళ్ళినప్పుడు చిరాకు వచ్చింది భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ట్రైలర్ అనేది విజయవాడలో 3 థియేటర్స్కి అయితే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేపాటికేమో అప్సరా థియేటరు, రెండోది వచ్చేపాటికేమో G3 థియేటరు, మూడోది వచ్చేపాటికేమో శైలజ థియేటర్ అనమాట. నేనైతే G3 థియేటర్కి అయితే 5ంటికే వెళ్ళిపోయాను. మనకు కొంచెం తొత్తర ఎక్కువ కదా, అందుకని చెప్పి నేనైతే ముందే వెళ్ళిపోయాను అనమాట. అప్పుడే ఫ్యాన్స్ అందరూ కూడాను ప్రభాస్ గారు కటౌట్లు పెట్టి మంచి హడావుడు స్టార్ట్ చేశారు. 5:30 కట్ట అయితే ర్యాలీలు అసలు హడావుడు మామూలుగా లేదనమాట. ఇక నేను కూడాను థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది భయ అసలు నిజమైన దరిద్రం అనమాట. ఏంటంటే పాసులు కావాలంట, పాసులు ఉంటేనే థియేటర్లోకి వెళ్తాకైతే ఛాన్స్ ఇస్తారంట, లేకపోతే పంపారంట. అసలు నిజంగా నాకైతే ట్రైలర్ చూస్తాకి వెళ్ళి చిరాకు వచ్చిందనమాట. అసలు ట్రైలర్ చూడటానికి పాసులు ఎందుకు భయ నాకు అర్థం కాదు. సరే ఎట్టగైనా కానీ వెయిట్ చేసి పావుదుక్కు 5ంటికి అట్ట ఫ్యాన్స్ అందరూ కూడాను గుద్దుకుని వెళ్ళిపోయారనమాట అసలు లోపలికి. కాకపోతే అదే టైంకి నేను ఆ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు. తీసుకుంటే కనుక నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ అసలు నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడాను గుద్దుకుని వెళ్ళిపోయారు భయ్య. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, 100 మంది వస్తారు. అంతమంది నీళ్ళు ఎట్టా ఆపుతారు? పైగా ఒక్క ట్రైలర్ చుట్టాకి పాసులు కావాలా? ఏమో భయ్య, నాకైతే నిజంగా చిరాకు వచ్చేసింది. ఇక థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పండగ భయ్య. నిజంగా అసలు ట్రైలర్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రభాస్ గారి లుక్స్ అయితే ఇంకా అదిరిపోయినాయి అనమాట. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఏమీ లేదు. ఇచ్చిన ప్రతి కంటెంట్లో కూడాను అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. నిజంగా విని చిరాకు వచ్చేసింది. అలాగే కొన్ని జంప్స్కేర్ సీన్స్ కూడాను నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఏదో బొమ్మలు వచ్చినట్టు అట్టగైతే ఉందన్నమాట. అంతే. ఇక ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది భయ్య. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక మాట, ట్రైలర్ చూస్తాకి పాసులు అవసరం అంటారా? కింద కామెంట్లో కామెంట్ చేయండి.